ఫ్రెండ్స్, ఇప్పుడు మేము బెలూమ్ కేవ్స్ నుంచి బిళ్ళస్వర్గం కేవ్స్కు బయలుదేరాము. డిస్టెన్స్ అప్రాక్సిమేట్లీ 55 కిలోమీటర్స్ ఉంది. జర్నీ టైం 1.5 hours. ఫ్రెండ్స్, ఈ కేవ్స్ కర్నూలు డిస్టిక్లోని బేతంచర్ల మండలంలో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ దారి అంతా చిన్న చిన్న పల్లెలు, పచ్చని పొలాలు, మట్టి వాసన కలిసిన గాలి నగర జీవితం మర్చిపోయేలా చేస్తాయి. బిళ్ళస్వర్గం వెళ్ళే దారి అంత ఈజీ కాదు. కొంచెం రఫ్ రోడ్లు ఉన్నాయి, కొంచెం మట్టి రోడ్లు ఉన్నాయి. ఇదే ఈ రైడ్కి అసలైన అడ్వెంచర్. ఫ్రెండ్స్, ఇదే పార్కింగ్ ప్లేస్. ఇక్కడ వెహికల్స్ పార్క్ చేసి ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఎంట్రీ ఫీజు వచ్చేసి 50 రూపీస్ పర్ హెడ్. నల్లమల్ల అడవుల ఒడిలో భూమి గుండెల్లోకి దారి తీసే ద్వారం. ఇదే బిళ్ళస్వర్గం. ఈ కేవ్స్ మనల్ని చరిత్రలో వేల సంవత్సరాల వెనక్కి తీసుకెళ్తాయి. ఈ కేవ్స్ రాతియుగం నాటివని, ఆనాటి రాతియుగపు మనుషులు ఇక్కడ నివసించినట్లు చరిత్ర చెబుతుంది. ఆ రాతియుగం మనుషులు ఉపయోగించిన రాతి పనిముట్లు, ఎముకల ఫాసిల్స్ మొదలైనవి ఇక్కడ తవ్వకాలు దొరికినట్లు చెప్తారు. ఈ కేవ్స్ను 1884లో బ్రిటిష్ జియాలజిస్ట్ రాబర్ట్ బ్రూస్ కనుగొన్నారు. ఇక్కడ లభించిన ఐటమ్స్ అన్నీ అప్రాక్సిమేట్లీ 5000 ఇయర్స్ నాటివని చెబుతారు. ఈ కేవ్స్ భూమి నుంచి స్వర్గానికి వెళ్లే దారిగా స్థానికులు నమ్ముతారు. అందుకే వీటికి ఆధ్యాత్మిక ప్రాధాన్యత కూడా ఉంది.
ఫ్రెండ్స్, ఇక్కడ అడుగు పెట్టగానే నిశ్శబ్దం కూడా ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లు ఉంటుంది. ఈ నిశ్శబ్దం సాధారణం కాదు. వేల సంవత్సరాల చరిత్ర దాగున్న మౌనం ఇది. ఈ ప్రాంతం ఎంత ప్రశాంతంగా ఉందో అంతే లోతైన కథలను తనలో దాచుకొని ఉంది. రాళ్ల మధ్య నడిచిన ప్రతి అడుగు గతంతో మనల్ని కలుపుతుంది. ఈ గుహలు కేవలం రాళ్లతో కాదు, మన పూర్వీకుల కథలతో నిర్మించబడ్డాయి. ఇక్కడి చీకటి కూడా మనల్ని భయపెట్టదు, ఆలోచనల్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ సమయం ఆగిపోయినట్లు అనిపిస్తుంది. ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటే వేల ఏళ్ల క్రితం జీవితం మన ముందే నడుస్తున్నట్లు అనిపిస్తుంది. కాలం ఇక్కడ శబ్దం చేయదు, రాళ్ళు మాట్లాడతాయి, మౌనం వింటుంది. ఇది భూమి లోతు కాదు, ఇది మన అంతరాత్మ లోతు. ఇక్కడ అడుగు పెట్టిన క్షణం మన అహంకారం వెనక్కి తగ్గుతుంది. వేల ఏళ్ల క్రితం మన పూర్వీకులు ఈ చీకటిలోనే వెలుగును వెతికారు. ఈ నిశ్శబ్దంలోనే జీవితం అర్థం చేసుకున్నారు. బయట ప్రపంచం మనల్ని పరిగెత్తిస్తుంది, కానీ ఈ గుహలు మనల్ని ఆపి మనల్నే చూపిస్తాయి. వెలుతురు తగ్గినప్పుడు ఆలోచనలు పెరుగుతాయి, శబ్దం తగ్గినప్పుడు ఆత్మ మాట వినిపిస్తుంది. ఇక్కడ దేవాలయం లేదు, కానీ దేవుని ఉనికి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రకృతి దేవుడి మొదటి రూపం. మనిషి పుట్టక ముందు నుంచే ఈ భూమి ధ్యానం చేస్తుంది. మనం ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాం.
ఈ గుహలు ఒక పాఠం చెబుతాయి. మనిషి వచ్చిపోతాడు, కానీ చరిత్ర మాత్రం మిగిలిపోతుంది. కాపాడుకున్నాం ఈ మౌనాన్ని, ఈ చరిత్రను, ఈ ప్రకృతిని మన కోసం, మన భావితరాల కోసం. బాయ్ ఫ్రెండ్స్. Thanks for watching my video. Friends, please like, comment, share and subscribe my channel Biker Ageless.